హాయ్, అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రాని వాళ్ళు ఉంటే చూసి చేసుకోండి, బాగుంటుంది. చుక్కకూర ముందే పుల్లగా ఉంటుంది, దాంట్లో ఇంకో టమాటాలు వేస్తే ఇంకా పులుపు ఉంటుంది. అది ఎవరు తింటారా కానీ అనుకోకండి, ఇలా చేసి చూడండి. ఎక్కువ పులుపు వేయకుండా బాగుంటుంది. పులుపు మరీ అంతగానే ఉండదు. ముందుగా నేను చుక్కకూర టమాటాలు ఉల్లిగడ్డ కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. చుక్కకూర ఒక గిన్నెలో 2 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత జీలకర్ర, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, నేనైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాను. అవి కొంచెం పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. నేనైతే మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాను. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేస్తే టమాటాలు ముందు ఎక్కువ సేపు ఉడుకుతాయి కాబట్టి అవి ముందుగా వేసుకోవాలి. చుక్కకూర అయితే తొందరగా మగ్గిపోతుంది, అందుకనే టమాటాలు మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి. నేనైతే ముందుగా ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి కదండి, తర్వాత టమాటాలు వేస్తున్నాను. చూడండి, టమాటాలు వేసిన తర్వాత టమాటాలలో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అవి బాగా మెత్తబడ్డ తర్వాత అప్పుడైతే చుక్కకూర వేసుకోవాలి. అప్పటిదాకా చుక్కకూర వేసుకోవద్దు, మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలను ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాం కదా, చూడండి టమాటాలు మగ్గిపోయినాయి. ఇంకొద్దిసేపు టమాటాలు మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా సగం వరకే ఉడికినాయండి. ఇలా ఉడికిన తర్వాత చుక్కకూర దాంట్లో వేసుకుందామండి. ఇప్పుడైతే చుక్కకూర టమాటాలు సేమ్గా ఉడుకుతాయి, లేదంటే చుక్కకూర మెత్తగా అయిపోతుంది. టమాటాలు ఉడకవు కాబట్టి నేను ముందుగా టమాటాలు వేసుకున్నాను. ఇప్పుడు చుక్కకూర వేసుకొని దాన్ని కూడా 10 నిమిషాల తర్వాత చూద్దాము. అప్పటిదాకా ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసి చుక్కకూర చట్నీ కూడా చేశారండి, అది నేను ఇంకో వీడియోలో పెడతాను. ఇప్పుడైతే చుక్కకూర కర్రీ వేస్తున్న. చుక్కకూరని పప్పులో కూడా వేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. పులుపు ఎక్కువ తినని వాళ్ళైతే పప్పులో వేసుకుంటారు. మేమైతే కూర చట్నీ అలా వేసుకుంటాం. చూడండి, చుక్కకూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. నేను కారం ఉప్పు వేసేసుకున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో, ఎలా ఉన్నదో కామెంట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో. బాయ్.